హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను టెట్ సైకాలజీ 2022 సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి క్వశ్చన్స్, ఎంసీక్యూ క్వశ్చన్స్ ప్రజెంట్ చేస్తున్నాను. ఇవి ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్లో ఉంటాయి. వీడియోను లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మళ్ళీ టెట్కు సంబంధించినవి వీడియోస్ మీకు అందిస్తాను. సో లైక్ వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మొదటి ప్రశ్న, తరగతి గదికి కేంద్ర బిందువు ఎవరు? హూ ఇస్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద క్లాస్ రూమ్? ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. ప్రధానోపాధ్యాయుడు, హెడ్ మాస్టర్, తరగతి ఉపాధ్యాయుడు, క్లాస్ టీచర్, విద్యార్థి, స్టూడెంట్, క్లాస్ లీడరు, క్లాస్. సో ఈ నాలుగిట్లలో సరైన జవాబు విద్యార్థి, స్టూడెంట్. సో సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద క్లాస్ రూమ్. రెండో ప్రశ్న, మనోవిజ్ఞాన శాస్త్రం మొదట ఏ శాస్త్రంలో భాగంగా ఉండేది? సైకాలజీ వాజ్ ఒరిజినల్లీ ఎ పార్ట్ ఆఫ్ విచ్ సైన్స్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బయాలజీ జీవశాస్త్రం, ఫిజికల్ సైన్స్ భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ రసాయన శాస్త్రం, ఫిలాసఫీ తత్వశాస్త్రం. వీటిలో సరైన జవాబు correct answer is option D is the correct answer. తత్వశాస్త్రం. మూడో ప్రశ్న, సైకాలజీ అనే ఆంగ్ల పదం ఏ రెండు గ్రీకు పదాల కలయికతో ఏర్పడింది? సో సైకాలజీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ విచ్ టూ గ్రీక్ వర్డ్స్? సో ఆప్షన్ ఏ సైకే ప్లస్ లోగస్, ఆప్షన్ బి సైకే ప్లస్ లోగన్స్, ఆప్షన్ సి సైకే ప్లస్ లోగో, ఆప్షన్ డి సైకే ప్లస్ లోబోస్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సరైన జవాబు Option A is the correct answer. సైకే ప్లస్ లోగస్. నాలుగో ప్రశ్న, పిల్లల మొదటి గురువుగా ఎవరు పరిగణించబడతారు? హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ద చైల్డ్? ఆప్షన్ ఏ హెడ్ మాస్టర్, ఆప్షన్ బి క్లాస్ టీచర్, ఆప్షన్ సి మదర్, ఆప్షన్ డి ట్యూటర్. సరైన జవాబు Option C is the correct answer, mother. ఐదో ప్రశ్న, వుడ్వర్త్ ప్రకారం మనోవిజ్ఞాన శాస్త్రం మొదట తన ఆత్మను, తర్వాత మనసును, చివరకు చేతనత్వాన్ని కూడా పోగొట్టుకొని ప్రస్తుతం డాష్ను మాత్రమే నిలుపుకుంది అని చమత్కరించాడు. అకార్డింగ్ టు వుడ్వర్త్, ఈ జోక్డ్ దట్ సైకాలజీ ఫస్ట్ లాస్ట్ ఇట్స్ సోల్ అండ్ దెన్ ద మైండ్ అండ్ ఫైనల్లీ కాన్షియస్నెస్ అండ్ నౌ రిటైన్స్ ఓన్లీ. ఆప్షన్ ఏ మనసు, మైండ్, ఆప్షన్ బి బుద్ధి, ఆప్షన్ సి ప్రవర్తన, బిహేవియర్, ఆప్షన్ డి అచేతనము, ఇన్యాక్టివిటీ. సరైన జవాబు Option C is the correct answer, pravartana, behavior. ఆరో ప్రశ్న, గ్రీక్ డెల్ఫీ దేవాలయంపై ఏమి రాసి ఉంది? వాట్ ఈజ్ రిటర్న్ ఆన్ ది గ్రీక్ డెల్ఫీ టెంపుల్? ఆప్షన్ ఏ నా గురించి నీవు తెలుసుకో, యు నో అబౌట్ మీ. ఆప్షన్ బి నీ గురించి నేను తెలుసుకుంటాను, ఐ నో అబౌట్ యూ. ఆప్షన్ సి నా గురించి నేను తెలుసుకుంటాను, ఐ నో అబౌట్ మై సెల్ఫ్. ఆప్షన్ డి నిన్ను గురించి నీవు తెలుసుకో, యు నో అబౌట్ యువర్ సెల్ఫ్. సో సరైన జవాబు Option D is the correct answer, you know about yourself. ఏడో ప్రశ్న, మనసు మెదడులోను, ఇచ్ఛ హృదయంలోను, తృష్ణ లేదా వాంఛ ఉదరంలోను ఉంటాయని చెప్పినది ఎవరు? హూ సేస్ దట్ ద మైండ్ ఈజ్ ఇన్ ద బ్రెయిన్, ద విల్ ఈజ్ ఇన్ ద హార్ట్, ద క్రేవింగ్ ఆర్ డిజైర్ ఇన్ ద అబ్డామెన్? ఆప్షన్ ఏ ప్లేటో, ఆప్షన్ బి అరిస్టాటిల్, ఆప్షన్ సి సోక్రటీస్, ఆప్షన్ డి జేబి వాట్సన్. సరైన జవాబు Option A is the correct answer, Plato. ప్లేటో రాసిన గ్రంథం పేరేంది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ రిటర్న్ బై ప్లేటో? ఆప్షన్ ఏ డెమోక్రటిక్, ఆప్షన్ బి రిపబ్లిక్, ఆప్షన్ సి ఇండిపెండెన్స్, ఆప్షన్ సి ఇండిపెండెన్స్, ఆప్షన్ డి డెమోక్రటిక్. సరైన జవాబు Option B is the correct answer, republic. తొమ్మిదో ప్రశ్న,
అరిస్టాటిల్ టాబులా రసాను ఎవరి మనసుతో పోల్చాడు? ఇన్ హూస్ మైండ్ డిడ్ అరిస్టాటిల్ కంపేర్ టాబులా రసా? ద మైండ్ ఆఫ్ యంగ్, యువకుల మనసు. ద మైండ్ ఆఫ్ ఓల్డర్ చిల్డ్రన్, పెద్ద పిల్లల మనసు. ఆప్షన్ సి ద మైండ్ ఆఫ్ యంగర్ చిల్డ్రన్, చిన్నపిల్లల మనసు. ఆప్షన్ డి ద మైండ్ ఆఫ్ ఓల్డర్ పీపుల్, వృద్ధుల మనసు. సో కరెక్ట్ జవాబు Option C is the correct answer. The mind of younger children. చిన్నపిల్లల మనసు. 10వ ప్రశ్న, విల్హెల్మ్ వూంట్ తన మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఇన్ విచ్ ఇయర్ డిడ్ విల్హెల్మ్ వూంట్ లాంచ్ హిస్ ఫస్ట్ సైకాలజీ లాబొరేటరీ? ఆప్షన్ ఏ 1897, ఆప్షన్ బి 1978, ఆప్షన్ సి 1789, ఆప్షన్ డి 1879. సరైన జవాబు Option D is the correct answer. 1879. 11వ ప్రశ్న, ఈ చిత్రం వ్యక్తి జీవితంలో దేనిని సూచిస్తుంది? వాట్ డస్ దిస్ పిక్చర్ రిప్రజెంట్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్? ఆప్షన్ ఏ పెరుగుదల, గ్రోత్. ఆప్షన్ బి వికాసము, డెవలప్మెంట్. ఆప్షన్ సి పరిణితి, మెచ్యూరిటీ. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆల్ కరెక్ట్. సరైన జవాబు ఏ. Option A is the correct answer. పెరుగుదల, growth. కింది వాటిలో కౌమార దశ సాంఘిక వికాసంకు సంబంధించి సరికానిది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఇన్ రిలేషన్ టు ఎడిలోసెంట్ సోషల్ డెవలప్మెంట్? ఆప్షన్ ఏ 3 సరైనవే, ఏబిసి. ఆప్షన్ బి మగపిల్లల సమూహాలు పెద్దవి కానీ బంధాలు బలంగా ఉండవు. ఆప్షన్ సి ఆడపిల్లల సమూహాలు చిన్నవి కానీ దృఢమైన బంధాలు ఉంటాయి. ఆప్షన్ డి మగపిల్లల సమూహాలు పెద్దవి మరియు బంధాలు కూడా బలంగా ఉంటాయి. సో సరైన జవాబు డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రాంగ్ ఉన్నటువంటిది ఇన్కరెక్ట్ ఆన్సర్ డి. 13వ ప్రశ్న, పండితపుత్ర పరమశుంఠ అనే సామెతకు సరిపోయే నియమం? విచ్ రూల్ అప్లైస్ టు ద ప్రొవర్బ్ పండితపుత్ర పరమశుంఠ? ఆప్షన్ ఏ సారూప్యం నియమం, సిమిలర్ లా. ఆప్షన్ బి తిరోగమన నియమం, రిగ్రిగేషన్ లా. ఆప్షన్ సి వైవిధ్య నియమం, డిఫరెన్షియల్ లా. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. ఆల్ ఆఫ్ ద ఎబోవ్ ఆర్ కరెక్ట్. సో సరైన జవాబు Option D is the correct answer. రిగ్రెషన్ లా, తిరోగమన నియమం. 14వ ప్రశ్న, జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? ఆప్షన్ ఏ ఫ్రాన్సిస్ గాల్టన్. ఆప్షన్ బి జేబి వాట్సన్. ఆప్షన్ సి గ్రెగర్ మెండల్. ఆప్షన్ డి పియర్సన్. సో సరైన జవాబు Option C is the correct answer. గ్రెగర్ మెండల్. 15వ ప్రశ్న, నాకు ఒక శిశువును ఇస్తే మీరు కోరిన విధంగా ఆ శిశువును తయారు చేస్తాను. ఈ వాక్యాన్ని సమర్థించే వాదం? ఇఫ్ యూ గివ్ మీ ఏ బేబీ ఐ విల్ మేక్ దట్ బేబీ ద వే యూ వాంట్. ద ఆర్గ్యుమెంట్ దట్ జస్టిఫైస్ దిస్ సెంటెన్స్ ఈస్? ఆప్షన్ ఏ సంరచనాత్మకవాదం. ఆప్షన్ బి కార్యకారణవాదం. ఆప్షన్ సి ప్రకృతివాదం. ఆప్షన్ డి ప్రవర్తనవాదం. సో సరి అయిన జవాబు Option D is the correct answer. బిహేవియరిజం, ప్రవర్తనవాదం. 16వ ప్రశ్న, ప్రవర్తనవాదంను ప్రవేశపెట్టినది ఎవరు? హూ ఇంట్రడ్యూస్డ్ బిహేవియరల్ థియరీ? ఆప్షన్ ఏ బీజే వాట్సన్. ఆప్షన్ బి జేబి వాట్సన్. ఆప్షన్ సి ప్లాటో. ఆప్షన్ సి అరిస్టాటిల్. సరైన జవాబు ఆప్షన్ సి ప్లేటో.
17వ ప్రశ్న వికాసంకు సంబంధించి సరికానిది. వాట్ ఈజ్ రాంగ్ విత్ డెవలప్మెంట్? ఆప్షన్ ఏ వికాసంను కొలవవచ్చును, డెవలప్మెంట్ కెన్ బి మేజర్డ్, వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ, డెవలప్మెంట్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఆప్షన్ సి వికాసము గుణాత్మకమైనది, డెవలప్మెంట్ ఈజ్ క్వాలిటేటివ్. ఆప్షన్ డి వికాసము సమగ్ర విస్తృతమైన భావన, డెవలప్మెంట్ ఈజ్ ఏ కాంప్రిహెన్సివ్ కాన్సెప్ట్. సో వాట్స్ రాంగ్ విత్ డెవలప్మెంట్? సరైన జవాబు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డెవలప్మెంట్ కెన్ బి మెజర్డ్. 18th పురుషులలో ఉండే క్రోమోజోమ్స్ ఇన్ మేల్స్. ఆప్షన్ ఏ XX, ఆప్షన్ బి XZ, ఆప్షన్ సి XY, ఆప్షన్ డి YZ. Correct answer is option C is the correct answer. 19th ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత. ఆథర్ ఆఫ్ ద బుక్ ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. ఆప్షన్ ఏ బోరింగ్, ఆప్షన్ బి జేబి వాట్సన్, ఆప్షన్ సి వుడ్వర్త్, ఆప్షన్ డి WC బాగ్లే. సరైన జవాబు Option D is the correct answer. WC Barge. 20వ ప్రశ్న శిశువు యొక్క మొదటి భాష. Baby's first language. అమ్మ అనడం, అయ్యా అనడం, తాత అనడం, ఏడవడం. సరైన జవాబు Option D is the correct answer. Crying. 21వ ప్రశ్న ప్రవర్తనవాదంను ప్రవేశపెట్టినది ఎవరు? వాట్ ఈస్ ద యూనిటీ ఆఫ్ హెరిడిటీ? సో క్రోమోజోమ్, జైగోట్, ఫెర్టిలైజ్డ్ సెల్, జీన్. సో ఇక్కడ యూనిట్ ప్రవర్తనవాదానికి, ఇక్కడ హెరిడిటీకి యూనిట్. సో కరెక్ట్ ఆన్సర్ జీన్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అందానికి ప్రాధాన్యత ఇచ్చే దశ, స్టెప్ టువార్డ్స్. సో అందానికి ప్రాధాన్యత ఇచ్చే దశ శైశవ దశ, ఇన్ఫాన్సీ స్టేజ్, బాల్య దశ, చైల్డ్హుడ్ స్టేజ్. ఆప్షన్ సి కౌమార దశ, అడోలసెంట్ స్టేజ్. ఆప్షన్ డి వయోజన దశ, అడాల్ట్ స్టేజ్. సో అందానికి ప్రాధాన్యత ఇచ్చే దశ Option C is the correct answer. Adolescent stage. 23వ ప్రశ్న కోతికి తోక ఉండడం చూసిన శిశువు తోక ఉన్న ప్రతిదీ కోతియే అని అనుకోవడం జీన్ పియాజే ప్రకారం ఏ ప్రక్రియకు చెంది ఉన్నట్లు? ద బేబీ who saw the monkey having a tail to think that everything with a tail is a monkey. What process is it according to Jean Piaget? So option A సాంశీకరణం, అడాప్టేషన్. ఆప్షన్ బి అనుగుణ్యత, కాన్సిస్టెన్సీ. ఆప్షన్ సి పై రెండు సరైనవే, ఆప్షన్ డి పై రెండు సరైనవి కావు. సరైన జవాబు Option A is the correct answer. సాంశీకరణం, అడాప్టేషన్. వ్యక్తి వికాసమును ప్రభావితం చేసేవి. వాట్ ఎఫెక్ట్స్ ఇండివిజువల్ డెవలప్మెంట్? అనువంశికత, హెరిడిటీ, పరిసరాలు, ఎన్విరాన్మెంట్ అండ్ సరౌండింగ్స్. పై రెండు సరైనవే. ద అబౌట్ టూ ఆర్ కరెక్ట్, ద అబౌట్ టూ ఆర్ ఇన్కరెక్ట్. 24వ ప్రశ్నకు సరైన జవాబు సి, పై రెండు కరెక్టే, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ముఠా దశ అని దేనిని అంటారు? వాట్ ఈజ్ కాల్డ్ గ్యాంగ్ స్టేజ్? ఆప్షన్ ఏ పూర్వ బాల్య దశ, ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్. ఆప్షన్ బి ఉత్తర బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్. ఆప్షన్ సి కౌమార దశ, అడోలసెన్స్. ఆప్షన్ డి వృద్ధాప్య దశ, ఓల్డ్ ఏజ్. ముఠా దశ అని Option B is the correct answer. Late childhood. ఉత్తర బాల్య దశ. పాల దంతాలు ఎప్పుడు వస్తాయి? వెన్ డు మిల్క్ టీత్ కమ్ అవుట్? 6 నుంచి 9 నెలల వయసులో. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి 16 నుంచి 19 నెలల వయసులో. ఆప్షన్ సి 1 నుంచి 2 నెలల వయసులో. ఆప్షన్ డి 3 నుంచి 4 నెలల వయసులో. సో సరైన జవాబు
ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 6 నుంచి 9 నెలల వయసులో. తెలివైన వారే జన్మించడం. టు బి బోర్న్ ఇంటెలిజెంట్. ఆప్షన్ ఏ వైవిధ్య నియమం, రూల్ ఆఫ్ డైవర్సిటీ. ఆప్షన్ బి తిరోగమన నియమం, రూల్ ఆఫ్ రెగ్రిగేషన్. ఆప్షన్ సి సారూప్య నియమం, రూల్ ఆఫ్ సిమిలారిటీ. ఆప్షన్ డి పురోగమన నియమం, రూల్ ఆఫ్ ప్రోగ్రెస్. సరైన జవాబు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రూల్ ఆఫ్ సిమిలారిటీ, సారూప్య నియమం. 28వ ప్రశ్న. వ్యక్తి శారీరక పరిమాణంలో మార్పు వస్తే అది వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ పర్సన్ చేంజెస్ బాడీ సైజ్. ఆప్షన్ ఏ వికాసము, డెవలప్మెంట్. ఆప్షన్ బి పరిపక్వత, మెచ్యూరిటీ. ఆప్షన్ సి పెరుగుదల, గ్రోత్. ఆల్ ఆఫ్ ద ఎబోవ్ ఆర్ కరెక్ట్. సో సరైన జవాబు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, గ్రోత్. ఎలిజబెత్ అర్లాక్ మానవ జీవితాన్ని ఎన్ని దశలుగా విభజించారు? హౌ మెనీ స్టేజెస్ డిడ్ ఎలిజబెత్ అర్లాక్ డివైడెడ్ హ్యూమన్ లైఫ్? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 10. సరైన జవాబు ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 10. కంగ్రాచులేషన్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్. ఈ వీడియోను లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం, ఇలాంటి వీడియోల కోసం సైకాలజీ, తెలుగు అండ్ ఇంగ్లీష్, మ్యాథ్స్ సంబంధించినవి కూడా మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. వాటన్నిటిని చూడండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. టెట్ క్వాలిఫై కండి, డిఎస్సిలో జాబ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.